కాలేజ్ హాస్పిటల్కి కాలేజీకి కలిపి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి కలెక్టర్ గారికి ఇచ్చాక 20 acres అలాట్ చేసి కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ స్టార్ట్. నేను ఏమడుగుతున్నాను సార్, ఇప్పుడున్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ని మీకు ఇచ్చారు. మీరు ఇంతకుముందు అక్కడ ఎవరు సూపర్ స్పెషలిస్ట్ కానీ ఎవరు కానీ ఉండేవాళ్ళు కాదు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కార్యక్రమాన్ని మీ ఏ వాళ్ళతో మొదలుపెట్టి కేవీకే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ ఇక్కడ? వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో అక్కడ ఉన్న ఏవో సందర్భంగా నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లో కేవీకే ఉంది, ఐడియా ఉంది. ఉపరాష్ట్రపతి గారు వచ్చిపోయినారు కేవీకే, ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం పనిచేస్తున్నారు. అట్లాంటి ప్లేస్లలో వాళ్ళు సహాయం తీసుకొని అక్కడనే క్యాంపులు పెట్టండి సార్. కలెక్టర్ గారు వస్తారు, మేము వస్తాం, పిలవండి. పెట్టండి సార్, వాళ్ళతో పెట్టి కొంచెం ఆర్గానిక్ ఫార్మింగ్ ని ఎంకరేజ్ చేయండి. ప్రతి మండలంలో ఒక 10 మంది రైతులు, ఊరికి ఒకరు ఇద్దరు పెద్ద రైతులు ఉంటారు కదా, ఎవరైనా ఎంకరేజ్ చేస్తే వాళ్ళని చూసి ఇంకా మిగతా వాళ్ళు నేర్చుకుంటారు. ఆ ఊరు సర్పంచ్ కి ఎంపీ గారు రాకపోతే సర్పంచ్ తోటో ఎంపీటీసీ తోటో కొబ్బరికాయ కొట్టించారా? నిధులు మంజూరు చేసి మీ జిల్లాకి ఇచ్చిన నిధులని ప్రొసీడింగ్స్ ఎప్పుడు వచ్చినాయి, పనులు ఎందుకు ఇప్పటిదాకా స్టార్ట్ అవ్వలేదు? సార్ పవర్ వర్క్స్ 10 వర్క్స్ మీరు ప్రపోజల్స్ ఇచ్చారు సార్. అవుట్ ఆఫ్ 10 వర్క్స్ 7 వర్క్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు సార్. 7 వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. 3 వర్క్స్ ఫైల్ అండర్ సర్క్యులేషన్ సార్ ఫర్ రిగార్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ సార్. ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని విషయాలు సార్ అడిగిన లాస్ట్ టైం నాట్ స్టార్టెడ్ వర్క్ స్టేటస్ ఏంటి, ప్రోగ్రెస్ ఎందుకు ఇంతకుముందు లాస్ట్ 5 years లో ఏమేమి. ఒక అగ్రికల్చర్ మాట్లాడితే ఇంతమంది లేస్తా ఉన్నారు. ఒకటే డిపార్ట్మెంట్ లో కోఆర్డినేషన్ లేక ఒకరు నడితే ఒకటి, ఒకరు నడితే ఒకటి, ఒకరు నడితే ఒకటి. ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ మెదక్లో ఖాళీగా ఉంది. యాక్చువల్గా మాకు 30,000 ప్రొవిజన్ సార్. రెంట్ ప్రొవిజన్ ఓన్లీ పర్ మంత్ 30,000 ఉంది. వేరే ఇన్స్టిట్యూషన్స్ కి 1.5 lakh అట్లా దానికి